అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా 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 బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనిజరాజ్ ఛానల్. ఈ వీడియోలో మా అత్తమ్మ కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ వండుతుంది. అసలు యాక్చువల్గా మా అత్తమ్మ కర్రీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. చాలా టేస్టీగా ఉంటుంది. పులుసు అయితే ఇంకా సూపర్ ఉంటుంది. మొత్తం పులుసుతోనే తినేయచ్చు, అంత బాగుంటుంది. మీరు కూడా వీలైతే ఈ వీడియో చివరి వరకు చూసేయండి. ముందుగా గంజు పెట్టుకొని దాంట్లో మేము 1.5 kg చికెన్ తీసుకుంటున్నాం కాబట్టి దానికి సరిపోయేంత ఆయిల్ వేసుకున్నాము. తర్వాత అందులోనే బగారా ఆకు, బగారా పువ్వు, ఒక 4-5 ఇలాచీలు, కొంచెం మిరియాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై కానివ్వాలి. తర్వాత అందులోనే మిర్చి వేసుకొని మంచిగా వేగనిచ్చిన తర్వాత పుదీనాకు కూడా ఆయిల్లోనే ఫ్రై చేస్తుంది. దాంతో ఫ్లేవర్ అనేది ఇంకా మంచిగా వస్తుంది. అండ్ ఒక పావు కిలోని ఆనియన్ కట్ చేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అంతా కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అట్లా వస్తే మనకి మంచి టేస్ట్ ఉంటుంది కదా. ఏంటో నేను ఇట్లా మా అత్తమ్మ చేసేలాగా చేసినా కూడా ఆ టేస్ట్ రాదు ఎందుకో. మరి మేబీ అది చేతి మహత్యం కావచ్చు. మీరేమంటారు ఫ్రెండ్స్? కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మీ ఇంట్లో కూడా మీ అత్తమ్మదో అమ్మదో మీరు సేమ్ ప్రాసెస్ చేసినా కానీ ఆ టేస్ట్ రాదు కదా ఒక్కొక్కసారి. చూడండి మన ఆనియన్ అనేది మంచిగా మగ్గుతుంది కదా. మగ్గిన తర్వాత అందులోనే కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అండ్ అవర్ మెయిన్ ఇంగ్రీడియంట్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది అల్లం కూడా మంచిగా వేసుకొని మంచిగా ఒక నిమిషం పాటు మంచిగా వేగనిచ్చిన తర్వాతకి ఒక 2 పండు టమాటాలు కట్ చేసి వేసుకుంటున్నామండి. ఇవి కూడా మంచి ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా అంటే చాలా 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 బాగుంటుంది. ఇప్పటికే స్మెల్ మంచిగా వస్తుంది. ఇక చూడండి చికెన్ వేస్తుంది అత్తమ్మ. చికెన్ మొత్తం ఇట్లా గంజు నిండా ఇట్లా స్ప్రెడ్ చేసిన తర్వాత మూత అట్లనే పెట్టి ఒక 5 minutesకి కలుపుతుంది. ఇట్లా మంచిగా కలుపుతూ ఉంటే ఆ స్మెల్ అదంతా కూడా ఎంత మంచిగా వస్తూ ఉందో. ఎంతైనా కట్టెల పొడి మీద వండిన దాని స్మెల్, దాని టేస్ట్ మస్తు ఉంటుంది కదా. దానికి తగినంత కారం వేసుకొని మంచిగా ముక్కకి పట్టేలాగా కలుపుకోవాలి. మీకు నోరు టేస్ట్ లేదు, జలుబైంది అన్న టైంలో మనకి మంచిగా కారంగా కొంచెం మసాలా ఆ టైప్లో తినాలనిపిస్తుంది కదా. ఆ టైంలో చేసుకొని తినాలి. యాక్చువల్గా నాకు మా అత్తమ్మ అందుకే నా నోరు బాగాలేదని చెప్తేనే ఇట్లా చేస్తూ ఉంది. దీని పులుసు అంటే నాకు బాగా ఇష్టం. ఆ స్మెల్ వస్తూ ఉంటేనే అసలు ఎప్పుడు తినాలా అన్నంత అది అనిపిస్తూ ఉంది. మనం ఇందులో బాగా వేడి చేసిన నీళ్ళు మాత్రమే పోయాలి. అట్లా పోయడం వల్ల ముక్క అనేది ఇట్లా చతికిల పడకుండా మంచిగా ఉంటుందట. సో వేడి నీళ్ళే పోస్తుంది అత్తమ్మ ఎప్పుడు. మంచిగా కలుపుకున్న తర్వాత చూడండి ఎంత బాగుంది కదా. చూస్తుంటేనే నాకైతే తినాలనిపిస్తూ ఉంది. నాకు పీసెస్ కన్నా కూడా చికెన్ సూప్ అంటేనే చాలా ఇష్టం. చూడండి మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఈ చికెన్లో నాకు అన్నం కంటే కూడా బోల్ పాలాలు వేసుకొని తినడము అండ్ పూరీతో తినడం అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. అండ్ మనకి చికెన్ ఉంది అని అంటే దానికి కాంబినేషన్గా బగారా రైస్ అనేది కంపల్సరీ కదా. ఇప్పుడు నా ఆడపడుచు స్పెషల్ బగారా రైస్. అక్క మా కోసం బగారా రైస్ చేస్తున్నది. ఇంటికి వచ్చిన ప్రతిసారి వంట వాళ్ళే చేస్తారు. ముందుగా గంజు తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ అండ్ గీ యాడ్ చేసుకున్న తర్వాత హోల్ స్పైసెస్ అన్నీ వేసి అవన్నీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేయాలి. అండ్ క్యారెట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత రైస్ ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి దానికి తగినట్టు 1:1.5 రేషియోలో వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది మంచిగా వేడవ్వాలి. ఆ టైంలోనే ముందుగా సోక్ చేసుకున్న బఠానీ అండ్ కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసింది. వాటర్ అనేది బాగా తెల్ల కాగుతున్న టైంలోనే మనం బియ్యం అనేది పోసుకోవాలి. ఇవన్నీ పోసుకొని మంచిగా ఒక 5 to 10 minutes మంచిగా మూత పెట్టుకున్న తర్వాత చూస్తే మనకి అన్నం అనేది ఇట్లా అవుతుంది. దీన్ని ఇంకొక 2 to 5 minutes సిమ్లో పెట్టుకున్న తర్వాత మనకి బగారా అన్నం అనేది రెడీ అయిపోతుంది. స్మెల్ అనేది ఆహా ఎంత మంచిగా వస్తుంది కదా. ఎంతైనా ఆడపడుచు చేతి వంట తినడం అదృష్టం కదా. ఓకే మన వంట పూర్తయిపోయింది. చూసేయండి మన ఫైనల్ అవుట్పుట్ చికెన్ కర్రీ విత్ బగారా రైస్ ఎట్లా ఉంది టేస్ట్ అనేది చూసేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.